నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం. నాసిన్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ. హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ. టెన్షన్లో టీడీపీ అధినేత. సుప్రీంకోర్టులో కీలక పరిణామం. తిరుమలలో గోదామాలల ఊరేగింపు. వేడుకగా పార్వేటి ఉత్సవం. శ్రీవారికి గోదా పరిణయోత్సవం. ఏపీలో దొంగ ఓట్ల హవా. వైసీపీ తీరుపై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. గోవులను రక్షించుకుందాం, సంస్కృతిని కాపాడుకుందాం. కనుమ పండుగ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. నాసిన్ ను ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 రోజుల అనుష్ఠానం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మస్థలం లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మా గాంధీ చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని తెలిపారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలని, ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోడీ తెలిపారు. అనంతరం సీఎం జగన్తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోడీ ముఖాముఖి నిర్వహించారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం 1500 కోట్ల రూపాయలతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రం ఉండేది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నాసిన్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. మోడీ బిజీ షెడ్యూల్లో కూడా ఏపీకి వచ్చి నాసిన్ భవనాలను జాతికి అంకితం చేయడం అదృష్టమని అన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నాసిన్ కేంద్రం ఏర్పాటుకు మంచి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్ మే కమ్ హోతీ హై గరీబీ, देश में नियो मिडिल क्लास का दायरा भी लगातार बढ़ा रही। इकोनॉमी की दुनिया के लोग जानते हैं कि नियो मिडिल क्लास का बढ़ता हुआ ये दायरा इकोनॉमिक एक्टिविटीज को कितना ज्यादा बढ़ाने जा रहा है। निश्चित तौर पर ऐसे में आपको नासिन को और ज्यादा गंभीरता के साथ अपना दायित्व निभाना है. అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తా ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, అది కాకుండా ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్, కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాలసముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రీ నీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీళ్ళు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల
ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అవినీతి అక్రమాలకు వైసీపీ ప్రభుత్వం పెట్టింది పేరు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన పులివర్తి నానిని ఆయన స్వగృహంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పరామర్శించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లపైన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గత 7 మాసాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం అక్రమాలపైన సీరియస్ అయినా కూడా అధికారులలో తీరు మారడం లేదని చెప్పారు. అదేవిధంగా ఫామ్ 6, 7, 8లలో చాలా అవకతవకలు జరిగాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన, అదే మరి ఎస్పీల పైన, ఇద్దరి పైన చాలా కోప్పడ్డారు. మీరు ఏమనుకుంటున్నారు, ఏంటి అవకతవకలు, పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి, మీరేమి యాక్షన్ తీసుకున్నారు, మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళని లీవ్ పెట్టేసి వెళ్తే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ విన్నప్పుడు ఇదే చెప్పాము. 6 నెలల నుంచి పోరాడాడు. ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది. అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు. అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, నేను 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని, దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. దీనికి 6 మండలాలు ఉన్నాయి ఈ యొక్క నియోజకవర్గానికి. వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 విచ్చలవిడిగా ఉపయోగించారు. అంటే ఎంత బరిదెగించేశారంటే అంత బరిదెగించారు. అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది. ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. తిరుమల శ్రీవారి పార్వేట ఉత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల నంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాది తన్నీరముదు ఉత్సవం మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుమల నంబి వారికి మేల్చాటు శేష వస్త్రాన్ని సమర్పించారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు తిరుమల నంబి. వీరు సాక్షాత్తు రామానుజాచార్యుల వారికి మేనమామ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదా పరిణయోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం ఆండాల్ అమ్మవారి మాలలను పెద్దజీయర్ మఠం నుంచి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి పార్వేటి ఉత్సవం అత్యద్భుతంగా నిర్వహించటం జరుగుతున్నది. ఈరోజు ఈ సంవత్సరపు కనుక సందర్భంగా మరింత వైభవంగా ఈ ఉత్సవాన్ని అర్చక స్వాములు, అధికారులు, శ్రీవారి సేవకులు, అందరి ప్రజలు, వీళ్ళ భక్తులు, వీళ్ళందరి సమక్షంలో గొప్పగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తి ప్రపత్తులతో స్వామి పట్ల ఉన్న అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో కనుమ పండుగను అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారికి గోదామాలలను అలంకరించారు. శ్రీవారికి మహాభక్తురాలైన శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలలు శ్రీవారి మూల విరాట్కు మంగళవారం ఉదయం అలంకరించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాల్ గోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుంచి తిరుమల పెద్దజీయర్ మఠానికి మంగళవారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్దజీయర్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్కు అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, సేనాధిపతి వారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 20న చిన్న సాత్తుమొర, జనవరి 26న ప్రణయ కలహోత్సవం, జనవరి 30న పెద్ద సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కాకబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే కాకబలి కార్యక్రమం మంగళవారం వైదిక్తోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్వి గోశాలలో కనుమ గోపూజను వేడుకగా నిర్వహించారు. సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు వేణుగానం, ఉదయం 8 గంటలకు వేద పారాయణం, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో కోలాటం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంకీర్తనల ఆలాపన నిర్వహించారు. ఉదయం 10:30 శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజను నిర్వహించారు. ఆ తర్వాత హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్య కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. తిరుపతిలో, తిరుమలలో, తిరుచానూరులో 3 చోట్ల అనునిత్యము గోమాత పూజలు అందుకుంటూనే ఉంటుంది. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా మన గోమాతను మనం పరిరక్షించుకోవాలి. మన పశువుల పండగగా పేరుగాల్చినటువంటి ఆ గోతల్లిని మనమందరము కూడా తల్లి కంటే మిన్నగా పూజించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం వందల వేల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ రోజున కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గోవులకు, ఇతర స్వామివారి వాహన సేవలో ఉపయోగపడేటువంటి జంతువులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతున్నది. పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఏదో పాఠ్య పుస్తకం తీస్తే 3rd క్లాస్ నుంచి కూడా ఒకవైపు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో ఉంటే అదే తెలుగులో తర్జుమా చేసి ఇంకొక పేజీలో ఉంటుంది. ఆ విధంగా అందరికీ కూడా చదువుకునేది కూడా సులభతరంగా చేస్తూ మనం రాబోయే రోజుల్లో కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర దేశాలతో కానీ
మనం కాంపిటేటివ్గా ఈ పోటీ పడే తత్వంలో మనం పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా ఇంగ్లీష్ మీడియం అవసరం. అది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి రూరల్ సిగురవాడ గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ గ్రామదేవత మహోత్సవంలో భాగంగా స్నపన తిరుమంజన సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ పండుగ రోజు చిగురవాడ గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ గ్రామదేవతకు తిరువీధి మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కనుమ పండుగకు ముందు రోజు మూలమూర్తికి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. వివిధ రకాల సుగంధ పరిమళ భరితమైన ద్రవ్యాలతో పండితులు వేణుస్వామి, సురేష్ స్వామి అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కళ్యాణానికి కైలాసగిరి పర్వతాల్లో కొలువై ఉన్న ముక్కోటి దేవతలను, సప్త ఋషులను ఆహ్వానించేందుకు కనుమ పండుగ నాడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు కైలాసగిరి ప్రదక్షిణ చేసి తమ వివాహానికి రావాలని ఆహ్వానించేందుకు కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి విచ్చేసే వేలాది మంది భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు టీటీడీ చేపట్టిన అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి 2వ సత్రం, శ్రీ కోదండరామస్వామి వారి 3వ సత్రాన్ని తొలగించి వాటి స్థానంలో అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలను నిర్మాణం చేయడానికి టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 29న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుపతిలో సౌకర్యవంతమైన వసతులతో వసతి సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తిరుపతిలో దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ గోవిందరాజస్వామి వారి 2వ సత్రం స్థానంలో 209 కోట్ల రూపాయలతో అచ్యుతం, అలాగే శ్రీ కోదండరామస్వామి వారి 3వ సత్రం స్థానంలో 209 కోట్ల రూపాయలతో శ్రీపదం వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. వీటి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సత్రాలను తొలగిస్తున్నారు. ఒక్కో బ్లాక్ను 7.04 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 ఫ్లోర్లతో నిర్మాణం చేయనున్నారు. తవనంపల్లె మండలం దిగువ మాగంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణం తలపించేలా పూరి గుడిసెలు, కాపులు వచ్చిన పంటలను పక్షుల నుంచి సంరక్షణకు ఒడిస వేయడం, చిలక జోస్యం, కుమ్మరి, కంసాలి, చేతులకు గోరింటాకు వేయడం, గ్రామాల్లో వంట పనులను మహిళలు ఎలా చేస్తారో బాలికలతో చేయించిన తీరు స్థానికంగా ఆకట్టుకుంది. అలాగే గంగిరెద్దులు, వినాయక స్వామి, సతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. యువ హీరో గల్లా అశోక్ చిలక జోస్యం చెప్పించుకోవడాన్ని ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వృత్తులు భావితరాలకు గుర్తుండేలా సంక్రాంతి సంబరాలను నిర్వహించినట్లు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లా రామచంద్రనాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గల్లా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా కనుమ పండుగను నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల్లో మన సంస్కృతి మన పండుగల్లో భాగంగా ఈరోజు కనుమ సందర్భంగా ఉదయం దేవస్థానం గోశాలనందు వైభవంగా కనుమ వేడుకలు నిర్వహించడం జరిగింది. గోశాలనందు గోవులకు ప్రత్యేక అలంకరణలు చేసి గోపూజ నిర్వహించి ఆలయ అధికారులు పచ్చగడ్డిని, అరటిపండ్లు, బెల్లం, నానబెట్టిన బియ్యాన్ని గోవులకు అందజేశారు. తర్వాత గోవులను ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా తిప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు హరిమాధవరెడ్డి, ధనంజయ, సూపరింటెండెంట్ కోదండపాని, బాసు, అర్చకులు, వేద పండితులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరుపతి చిల్లీస్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సుమారు 150 మందికి పైగా మహిళలు పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. హిందువులు సంతోషంగా జరుపుకునే పండుగలను పరిరక్షించడం కోసం, మన సంస్కృతిని భావితరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా చిల్లీస్ రెస్టారెంట్ యజమాని అంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. తిరుపతి మహిళలకు
ముగ్గుల పోటీ నిర్వహించాము. ఈ పోటీ జనవరి 10వ తేదీ స్టార్ట్ చేశాము. 150 మంది పాల్గొన్నారు. 150 మందిలో 10 మందికి బహుమతులు ఇస్తున్నాము. అందులో మొదటి బహుమతిగా ట్రావెల్ సూట్ కేస్, బ్లెండర్, కట్టరీ సెట్, హాట్ బాక్స్, హాట్ ప్యాక్, ఇట్లా 6 రకాల వస్తువులని మొదటి ప్రైజ్గా ఇస్తున్నాము. అలాగే ఈ 6 రకాల బహుమతులు సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. మిగతా 4 నుంచి 10వ ప్రైజ్ వాళ్ళకి ఒక్కొక్కరికి డిజిటల్ అలారం బ్లూటూత్ క్లాక్ అందజేస్తున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,788 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం. నాసిన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ. టెన్షన్లో టీడీపీ అధినేత. సుప్రీంకోర్టులో కీలక పరిణామం. తిరుమలలో గోదామాలల ఊరేగింపు. వేడుకగా పార్వేటి ఉత్సవం. శ్రీవారికి గోదా పరిణయోత్సవం. ఏపీలో దొంగ ఓట్ల హవా. వైసీపీ తీరుపై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. గోవులను రక్షించుకుందాం, సంస్కృతిని కాపాడుకుందాం. కనుమ పండుగ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.